మోసం, మోసం, మోసం అంతా మోసం. మనలాంటి మోసపోయేవాళ్ళు ఉంటే వాళ్ళు మోసం కంపల్సరీ చేస్తూనే ఉంటారు ఎవరినో ఒకరిని. కాకపోతే నేను ప్రాక్టికల్‌గా ఒకసారి చెక్ చేద్దామన్నట్టు నేను ఫేస్‌బుక్‌లో ఇట్లా ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ వస్తుంటాయి కదా! అట్లా నేను ప్రొడక్ట్ ఒక 2, 3 ఆర్డర్ చేసిన. 2, 3 కాదు ఒక 4 ఆర్డర్ చేస్తే ఒక 2 అనేయి చిన్న చిన్న అమౌంట్ పెట్టి కొన్నయేమో మంచికి మనకు కావాల్సినవి ఏవైతే ఆర్డర్ చేసినామో అయ్యే వచ్చినాయి. కొంచెం రేట్ ఎక్కువ పెట్టినామనుకోండి 500 అబోవ్ పెట్టినామనుకోండి వాళ్ళు మోసం చేస్తుర్రు. నేనేమో బైక్ వాష్ చేసి ఉంటాయి కదా, కార్ వాషర్, బైక్ వాష్ చేసేది, ప్రెజర్ గన్స్ ఉంటాయి కదా, వాటర్ ప్రెజర్వి. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో 1200 నుంచి 1500 రూపీస్ చూపిస్తుంది. ఇక్కడ వీళ్ళ ప్రైవేట్ వెబ్సైట్లు ఉన్నాయి కొన్ని ఫేక్ వెబ్సైట్స్, అందులో చూసుకుంటే 700 రూపీసే అట్లా పడిందనమాట. సో అదే ఆర్డర్ చేసినేమో ఇది మన వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చింది, అది 300, 400 ఉంటుంది. చూడండి ఇంకా హైలైట్ ఏంటంటే ఒకటి చిన్నపిల్లలు ఆడుకునే ఒక టాయ్ ఆర్డర్ చేస్తే 500 అబోవ్ అది. సో ఇక్కడ మట్టి పంపించిండు లంగాగాడు. సో చూడండి మొత్తం నేను ఫస్ట్ అసలు ఏందని టీపుడు అనుకున్నా, ఇంకా మెత్తగా ఉంది. ఇక మా వైఫ్ ఏంటంటే ఆమె తీసుకుంది డెలివరీ, క్యాష్ ఆన్ డెలివరీ పెడితే సో మనం చెక్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళేమో పైసలు ఇచ్చేదాకా వాళ్ళు ప్రొడక్ట్ ఇవ్వట్లేరంట. సో మన చేతులేమో ఈ మట్టి పెట్టిండు లంగా. సో చూడండి ఇది హైలైట్ ఏంటంటే ఈ మట్టి కాస్ట్ కూడా 1000 రూపీస్ అని అయితే వీళ్ళు ప్యాక్ మీద అయితే చేసారు. సో ఇంకా మా అమ్మ చెప్తే నవ్వుతుంది, అదే రేట్ పెడితే తక్కువ మట్టి వచ్చేదని కిల్ల నవ్వుతుంది. నేను ఏం చేయాలి నాకు అర్థం కాలిగా. ఇదివరకు చిన్న చిన్న ఆర్డర్స్ అయితే తీసుకున్నా 300 లోపే, అవి అయితే బాగానే వచ్చినాయి, కానీ కొంచెం 500 అబోవ్ వచ్చినాయి అయితే వీళ్ళు ఫేక్ చేస్తారు అనమాట. ఆ సైట్లు కూడా కింద మీకైతే పెడతాను అనమాట, లింక్ పెట్టిన కానీ వాటి పేర్లు అయితే పెడతా, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఎప్పుడైనా నాకు తెలిసి మీకు ఆ మనిషి ఎవరో తెలిస్తేనే, ఆ సైట్ ఏదో మీకు తెలిస్తేనే పర్చేజ్ చేయండి, అంతేగాని మీరైతే దేంట్లో పడితే దాంట్లో కొనుక్కోండి. యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ డౌట్గా పెట్టినా, ఒకలా ఏమంటారు మంచి ప్రోడక్ట్ వస్తే మీకు చూపిస్తా, చెడ్డ ప్రోడక్ట్ వస్తే అంటే ఇట్లాంటి మట్టి గిట్ వస్తే మీకు ఏదైనా కంపల్సరీ చెప్దామన్నట్టే చెప్పినా. కొంతమంది చెప్పారు, చాలామంది మోసపోతుంటారు, కానీ కొంతమంది వీడియో చేయరు. కాకపోతే నాలాగా ఇంకా ఎవరు అట్లా కావద్దని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీరు 10 రూపాయలు ఎక్కువ పెట్టైనా ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇట్లాంటి ఇళ్ళల్లో తీసుకోండి, కానీ తెలియని సైట్లలో తీసుకోకండి. నేను మెయిల్స్ ఎన్ని పెట్టినా కూడా రెస్పాన్స్ లేదు. సో మీరు కూడా ఇట్లాంటివి అయితే ప్రయోగాలు చేయకండి.